యావత్ భారతదేశంలో ముఖ్యంగా బాంబేలో కానీ అదేవిధంగా బెంగళూరులో కానీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకుంటారు. కానీ మనకి ఇక్కడ అలవాటు తగ్గింది. దీనివల్ల పోలీసు వాళ్ళు కూడా ట్రాఫిక్ వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు చార్మినార్ దగ్గర. ఆ తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, కేవలం పోలీసు వాళ్ళే చెప్పాలి, ఎందుకు జనంలోకి వెళ్ళి కూడా రావాలనే ఆలోచనతో ఇవాళ హెల్మెట్ మహిళలకు అదేవిధంగా జెంట్స్ కు పెట్టడానికి ఇవాళ చాలా మంది ఆగిండ్రు. రేపు కూడా నేను ఇక్కడ ఇస్తా, ఇదే ప్రాంతంలో ఇస్తాం. ఎందుకంటే హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్ ఇంజరీ అయితే కోమలో పోతాడు, వాడు చనిపోతాడు. ఈ హెల్మెట్ పెట్టడం వల్ల లాభం ఏంటంటే కాలాన్ని నిరుగుతుంది, చెయ్యని నిరుగుతుంది, కానీ సావు తప్పుకోవాలంటే హెల్మెట్ పెట్టుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన, హోమ్ మినిస్టర్ గా అయినది. అదేవిధంగా జాన్ వెస్లీ అయిన ట్రాఫిక్ చార్మినార్ దగ్గర చేసినాక నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, మనం కూడా ప్రజలకి వెళ్ళి కూడా కొందరు పంచాలి కదా. పోలీసే ఎందుకు చేయాలి, పోలీస్ చేసే పని మనం కూడా చేయాలని ఒక ఉడతా భక్తిగా ఇవాళ 150 పంచాను. రేపు కూడా నేను పంచుతాను. తప్పనిసరిగా వచ్చి వాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుతాయి.